అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పొలాలు ఎండిపోతున్నాయి, నారుమడులు బీటలు వారుతున్నాయి, వరుణుడి జాడే లేకుండా పోయింది. సాగునీరు అందించాల్సిన కూటమి సర్కార్ చేతులెత్తేసింది. అన్నదాతల కష్టాలు పట్టించుకోవటమే మానేసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా ఏలూరు జిల్లాలో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు వరుణుడు కనికరించకపోవడం, మరోవైపు కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ మొదటి వారంలో కాలువ నీరు విడుదల కావడం, కొద్దిపాటి వర్షాలు కురవడంతో రైతులు ఆశగా నారుమడులు వేశారు. కానీ ఇప్పుడు వానలు కురవకపోవడంతో పాటు కాలువల ద్వారా సాగునీరు అందక నారుమడులు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పచ్చగా కళకళలాడాల్సిన నారుమడులు ప్రస్తుతం నీరు లేక బీటలు వారుతున్నాయి. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలోని కొవ్వలి గ్రామ శివారులో వరి నాట్లు వేసిన చేలు ఎండిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గంలోని కొవ్వలి, దోసపాడు, పోతునూరు, మల్కాపురం గ్రామాల్లో పర్యటించారు. సాగునీరు అందక ఎండిన వరి పంట పొలాలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ఏ మొహం పెట్టుకుని రైతులకు సాగునీరు ఇవ్వలేనని చెబుతున్నావని అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంటేనే వరి రైతులకు ఉరేగతి అనే పరిస్థితులు ఉంటాయని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. వెంటనే రైతులకు సాగునీరు అందివ్వకపోతే చలో దెందులూరుకు పిలుపునిస్తామని అబ్బయ్య చౌదరి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దెందులూరు నియోజకవర్గంలో రైతన్నలందరూ కూడా ఈ రోజు లబోదిబో అనేటువంటి పరిస్థితి, ట్యాంకర్లో తెచ్చుకునేవాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు రైతన్నలకు దాపరించిందంటే ఎంత దారుణం. ఈ రోజు మేము ప్రభుత్వానికి నేను చెప్తూ ఉన్నా 48 గంటల సమయం ఇస్తా ఉన్నాం. 48 గంటల్లో మీరు గనక ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మేలుకుని నీళ్లు అందిస్తే సరే, లేకపోతే చెలో దెందులూరు పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలియజేస్తాం. దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పంటలు ఏపుగా పెరగాల్సిన సమయంలో వానజాడ లేకపోవడం, సాగునీరు అందించాల్సిన పాలకులు చేతులెత్తేయడంతో ఎక్కడ చూసినా నారుమడులు బీటలు వారి పాలకుల పనితీరును వెక్కిరిస్తున్నాయి. నిరంతరం చేను చెలకల్లో గడిపే రైతన్నలు ఎండిపోతున్న పంటలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవా, వాన చినుకులు రాలవా అని రోజూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. నీరు అందివ్వలేమని పాలకులు చేతులెత్తేయడం ఎన్నడూ చూడలేదని వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కరువు కవల పిల్లలని విమర్శించారు. వరి రైతులు వరి ఎందుకు వేసుకున్నామా అని ఊరేసుకునే పరిస్థితిలో రైతులందరూ ఉన్నారు. రైతులందరూ కూడా వరి నారి పోసిన తర్వాత నీరు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నీరు అందించలేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది. ఇన్ని 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు మండలం ఇలాగా ఆకుమళ్ళతో సహా ఎండిపోవడం ఎప్పుడూ చూడలేదు. రైతులందరూ కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంత గోల పెడుతున్నారంటే, మేము లక్షలు పెట్టుబడి పెట్టామండి, మేమేమైపోవాలి, మేము పురుగు మందు తాగి చచ్చిపోవాలి, అంతేగాని మాకు ఇంక వేరే ఆధారం లేదండి అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడు సాగునీటి సమస్య రాలేదని దెందులూరు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాము ఇబ్బంది పడకుండా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుండి డైవర్ట్ చేసి కొప్పులవారిగూడెం లాకుల ద్వారా సాగునీరు అందించారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం సాగునీరు అందివ్వకుండా ముద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కారు స్పందించి సాగునీరు అందివ్వాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అన్నదాతల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.